नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। महान नेता लोक भूमारेड्डी यांचा वाढदिवस साजरा, तर हे सर्वांसाठी प्रेरणादायी आहे असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। लिंग निर्धारण बेकायदेशीर आहे असे म्हणणारे DMHO। क्षयरोगाच्या निदानासाठी क्ष किरण यंत्र, नरेंद्र राठोड यांच्या स्वयंसेवी सेवेचे कौतुक। कंदी श्रीनिवास रेड्डी यांनी नवीन एसपींना सौजन्यपूर्ण भेट, अखिल महाजन यांना शाल आणि पुष्पगुच्छ देऊन शुभेच्छा। आदिलाबाद जिल्ह्याशी संबंधित विविध विषयांवर चर्चा। आजच्या सविस्तर बातम्या। विजया डेअरीचे माजी अध्यक्ष लोका भूमारेड्डी यांचा वाढदिवस त्यांच्या मूळ गावी रुयाडी येथे पार पडला। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी या सोहळ्यात सहभागी झाले। कंदी श्रीनिवास रेड्डी यांनी स्वतः लोकनेता भूमारेड्डी जीवन प्रतिष्ठापना यांच्या या आत्मचरित्राचे अनावरण केले, त्यांचे अभिनंदन केले। त्यांनी त्यांच्या वाढदिवसाच्या शुभेच्छाही व्यक्त केल्या आणि आणखी एक वाढदिवसाच्या त्यांनी शुभेच्छा दिल्या। लोकसेवेमध्ये गुंतून त्यांची मर्जी जिंकण्याची इच्छा त्यांनी व्यक्त केली। ते म्हणाले की लोक भूमारेड्डी हे महान व्यक्ती आहे, ज्यांनी या पदावर आणले आणि त्यांनी आपल्या या शहरासाठी आणि या भागातील लोकांच्या कल्याणासाठी, विकासासाठी कठोर परिश्रम केले। वाढदिवसानिमित्त काहीतरी केले पाहिजे असे ते म्हणाले। शहराच्या विकासासाठी त्यांनी काम केले आणि सवारी बंगले, रस्ते बांधून गावाचे रूप पलटण्यात त्यांना यश आल्याचे बोलले गेले। तर काही लोक फक्त स्वतःचे हित पाहत असतात, इतर ते लोकसेवेसाठी समर्पित असतील। लोक भूमारेड्डी यांनी या कौतुकही केले त्यांचे, तर सेवाभावी पिढ्यांनाही प्रेरणा द्यावी असे ते म्हणाले। శ్రీ లోకనేత భూమారెడ్డి గారి యొక్క జీవన ప్రస్థానం తన పుస్తకాన్ని సభాధ్యక్షులు అదేవిధంగా శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి గారు, భూమారెడ్డి గారు, రాజమల్లు గారు వీళ్ళు ఆవిష్కరిస్తున్నారు। చాలా లోకనేత శ్రీ భూమారెడ్డి గారి యొక్క జీవన ప్రస్థానం పుస్తకం మీద చాలా మంది మా గంగన్న సార్ మాట్లాడుతూ ఒక 2 రోజుల్లో అయిపోతాయని అనేసరికి నాకు నిజంగా నవ్వొచ్చింది। పుస్తకం రాయడం అనేది కొన్ని సంవత్సరాలు కూడా పడుతుంది, కానీ మా దిలీప్ అన్న ఆ పేజీలను రాసుకొని వచ్చి వారం రోజులు కుదరదు, ఒక 2-3 నెలలు పడతాయని చెప్పేసరికి అంత టైం పడతాయి। మీరు ఎట్లా చదువుకున్నారు, తనకు అన్ని చదువుకున్నారు కాబట్టి ఆ చదువుకున్నటువంటి క్రమంలో ఊరిని మర్చిపోకుండా తనకు మీరు ఎవరైనా జన్మదిన శుభాకాంక్షలు చెప్తుంటే తర్వాత రావాల్సిందిగా మనవి చేస్తాం। ఇప్పుడు మాజీ జడ్పీటీసీ అంకోలి గంగారాం గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాను। అదేవిధంగా గ్రామస్తులు మరి పోతే రాయమల్లి వారిని కూడా పుస్తకావిష్కరణ చేసినందుకు వారిని కూడా గౌరవించి దాంట్లో తెలుగు మంచిగా అంటే కవిత్వం కానీ లేకపోతే దాంట్లో ఓనమాలు మంచిగా తీసి మరి వారు రాసినందుకు చిన్న మాషన్న గారిని కూడా మరి ట్రాన్స్ఫర్ పై వెళ్ళినప్పటికీ భూమారెడ్డి గారికి ఉన్నటువంటి ప్రేమతో రెడ్డి గారు మరి వేదికపైకి రావాల్సింది చెప్పుతున్నాను। మరి సత్యనారాయణ పదవి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది నేను చేసిన కార్యక్రమాలు అవన్నీ 50 ఏళ్ళ రాజకీయం అని చెప్పాల్సిన లేదు। అందరికీ తెలిసిన విషయమే, నేనేం చేసినా, మంచి చేసినా, చెడ్డ చేసినా అందరికీ తెలిసిన విషయమే। కాబట్టి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే మనిషికి ఎప్పుడూ కూడా అధికారం అనేది ఉండకూడదు। ఎందుకంటే ఎప్పుడు అధికారం ఉంటే ఏదో ఒక బిజీ, ఏదో ఒక పట్ల నీరమై ఎవరి సమస్యల మీద మనం తిరుగుతూనే ఉంటాం। కాబట్టి ఇటువంటి ఆలోచన రాకపోతే నేను
3 సంవత్సరాల క్రితం మొన్న ఫిబ్రవరి 16 3 సంవత్సరాలు పూర్తి అయింది. నేను మాజీ చైర్మన్ అయ్యి పదవి లేక 3 సంవత్సరాలు అయింది. కాబట్టి పదవి లేనప్పుడు సమయం దొరుకుతుంది. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్న మాటలు మీకు ఉంచదలుచుకున్నా. ఎందుకంటే ఎక్కువ పనులు లేకుండా ఇంటికాడ కూర్చున్నప్పుడు ఆలోచన ఏం చేద్దాం అని అంటే మన కుటుంబం గురించి ఆలోచించే అవసరం లేదు. మా పిల్లలందరూ ఆలకాలు చేసుకొని బతికే స్తోమత ఉన్నారు. ఇక మాకు కూడా చేసిన కాడికి చేసిన ఏం చేయాలని ఆలోచనతో జీవిత చరిత్రనే రాసుకుందాం. ఎందుకంటే నేను చిన్న సామాన్య రైతు కుటుంబంలో నుంచి నేను రాష్ట్ర స్థాయికి వెళ్ళామంటే అంచెలంచెలుగా రాయాలనే ఆలోచన వచ్చి సమయం దొరికింది. కాబట్టి సమయం దొరికినప్పుడల్లా తెల్లకాయలు తీసుకొని రాసుకుంటూ 2 నెలలు 3 నెలలు గడిచినాక ఇక నా రాత మంచిగా ఉండదు కాబట్టి మా కాంతారావు మా క్లాస్మేట్ మరి మంచిగా రాత ఉంటుందని ఆయనతో రాపించి మన చిన్నమాషాల సార్ని దిలీప్ రెడ్డి సార్ని మా కోతరెడ్డి సర్పంచ్ని వాళ్ళని మరి పిలిపించి కూర్చొని మా కోక భూమారెడ్డి మా బావగారిని అందరం కూడా కూర్చొని అప్పుడప్పుడు కూర్చొని డిస్కస్ చేస్తూ నా జీవిత చరిత్ర అంతా చెప్తామైన కొద్దీ మరి ఆయన రాస్తా వెళ్ళి కనీసం ఒక 6 నెలల టైం పట్టింది మనకి పుస్తకం తయారు చేయడానికి. అందరికీ రుయ్యాడి గ్రామ ప్రజలకి పెద్దలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఉంటూ అట్లనే మా మామ పదవులకే వన్నె తెచ్చినటువంటి లోక భూమారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి లోకనేత వారి జీవిత చరిత్ర లోకనేత అనే పుస్తకావిష్కరణకు విచ్చేసినటువంటి పెద్దలు అట్లనే వేదిక భూమారెడ్డి మామ ఈ పుస్తకావిష్కరణకు ఎంతమంది వచ్చిందనంటే వేదిక మీద కూడా కుర్చీలు సరిపోనంత మంది వచ్చిందన్న. ఇదే మనిషికి చనిపోయి చివరి దశలో ఏం తీసుకుపోతాం మనమంటే మంచి చెడు, ఈ వ్యక్తి మంచోడా చెడ్డోడా, ఈ వ్యక్తి ఊరి కోసం ఏమైనా చేసిండా, ఊరి కోసం ఆస్తులు అమ్ముకున్నాడా, లేదంటే కనుక సంపాదించిండా, ఈ రెండే మనకు మంచి చెడు రెండే వస్తాయి. మీ అందరి ఆశీర్వాదంతో మా భూమారెడ్డి మామ 100 సంవత్సరాల సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉపన్యాసం మొదలు పెడతా ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక మాట అన్నారు, వీరి తరము డబ్బు సంపాదించే తరము కాదు. వారు గనక తలుచుకొని ఉంటుంటే వారు అనుభవించినటువంటి పదవులు కానీ పదవులకే వన్నె తీసుకురావాలని ప్రయత్నం చేసిండ్రు తప్ప ఉన్న ఊరికి వాళ్ళ కాలంలో నిజంగానే ఉన్న ఊరు కన్న తల్లి అనుకునేవాళ్ళు. నాకు తెలియదు, భూమారెడ్డి మామనే చెప్తే తెలుస్తున్నది. రుయ్యాడికి 5 రోడ్లు 5 రకాలుగా రుయ్యాడికి రావచ్చట. 5 రకాలుగా రుయ్యాడికి రావచ్చంటే ఈ రోజులల్లా ఒక పల్లెటూరుకి ఒక్క రోడ్డే వేయడానికి కోసము 75 సంవత్సరాలు అయినా కూడా కొన్ని ఊర్లకు రోడ్ల సౌకర్యం కల్పించలేకపోయారు. అట్లాంటిది ఒక్క పనిమంతుడు, ఒక్క పని చేసేటువంటి వ్యక్తి భూమారెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక ఊర్లో పుడితే కనుక ఆ ఊరికి 5 రకాలుగా వచ్చేటువంటి రోడ్లే కాదు, ఇగో ఇన్ని రకాలుగా ఈ ఫంక్షనాలకు భూమి సేకరించడం కానీ, విగ్రహ ప్రతిష్టాపనలు కానీ, సవారి బంగ్లాలు కానీ, మీరందరూ కూడా రుయ్యాడి ఒక కారణ జన్ముని అంటే కారణ జన్ములు ఎప్పుడు కూడా ఒక కారణం కోసం పుడతారు. అట్లాంటి కారణ జన్ముని పుట్టించినటువంటి రుయ్యాడి గ్రామానికి నేను शिरस्సు వంచి నా नमस्काराలు తెలియజేస్తా ఉన్నాను. DMHO डॉक्टर नरेंद्र राठोड यांनी सांगितले की लिंग निर्धारण चाचणी कुठेही केली जात असल्याचे आढळून आल्यास त्यांच्यावर कडक कारवाई केली जाईल. आदिलाबाद जिल्हा केंद्रातील रिम्स कॅरेज प्रिव्हेंशन सेंटरला ही संशोधन संस्थेच्या विद्यमानाने कॅरेज चाचणीच्या या एक्सरे मशीन सोपवण्यात आले. तर या कार्यक्रमासाठी जिल्हा वैद्यकीय आरोग्य अधिकारी डॉक्टर प्रमुख पाहुणे म्हणून डॉक्टर नरेंद्र राठोड यांची भाषणेही झाली. 100 दिवसांच्या या टीबी मोहिमेचा एक भाग म्हणून टीबी तपासणीसाठी एक्सरे मशीनची गरज ओळखली गेली आहे आणि सुशोधनाचा स्वच्छता संस्थेचे व्यवस्थापकीय संचालक करुणाकर रेड्डी यांना भेटल्यास 1 ते महिन्यासाठी मशीन उपलब्ध करून देण्याची ऑफरही देतील असे सांगण्यात आले. किरण यंत्रणा इतकेच उपयुक्त असून रुग्णांमध्ये रोगाचे निदान करण्यास मदत करते असे सांगितले.
तर त्याबद्दल आम्ही संशोधन स्वयंसेवी संस्थेचे व्यवस्थापक आणि कर्मचारी यांचे त्यांच्या आरोग्य विभागाच्या वतीने विशेष आभार मानतो असे त्यांनी सांगितले. తర్వాత మనము వీళ్ళ దగ్గర పంపిస్తాం కోసం ఎక్స్రే అయితే ఏదైతే 100 days టీబీ క్యాంపెయిన్లో భాగంగా టీబీ స్క్రీనింగ్ చేయడానికని మేము సంశోధన మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులు కరుణాకర్ రెడ్డి గారిని మేము సంప్రదించడం జరిగింది. వాళ్ళు మా కోరికను మన్నించి ఈరోజు హైనియల్ ఎక్స్రే అనే మిషన్ మాకు 1 month కోసం ఈ స్క్రీనింగ్కి మాకు హెల్ప్ చేయడానికి ఇచ్చినందుకు సంశోధన ట్రస్ట్కి నాకు ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఈ ఎక్స్రే మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఇది చాలా హ్యాండీ ఎక్స్రే. దీన్ని మనం ప్రతి విలేజ్లలో ప్రతి దగ్గర ఎందుకంటే ఇక్కడ ట్రైబల్ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళందరికీ వచ్చి ఇక్కడ ఎక్స్రే తీయడం, మళ్ళీ ఓన్లీ ఆదిలాబాద్లో 2 ఎక్స్రే మిషన్ ఉండడం, ఉట్నూరు మరి ఆదిలాబాద్లో ప్రజలకు కష్టం కాకుండా మేమే స్వయంగా మా తరఫున మా స్టాఫ్ గ్రామాల్లో పోయేసి వాళ్ళకి స్క్రీనింగ్ చేయలో భాగంగా మాకు ఈ ఎక్స్రే మిషన్ ఎంతోగా మనం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మాకు ఉపయోగపడుతుంది, ప్రజలకు కూడా చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము సంశోధన ట్రస్ట్ మేనేజింగ్ డైరెక్టర్కి ఆల్ మెంబర్స్కి మాకు సహకరించినందుకు మరియు మా జిల్లా అధికారి గారికి అందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను. ఎవరైనా లింగ నిర్ధారణ చేస్తే చాలా కఠినమైన చర్య ఉంటుంది. మేము ఈ రోజు నుంచి ప్రతి ఆల్ పీసీపీఎన్డీటీ యాక్ట్ మీద ఒక టీమ్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఒక టీం అనేది అందులో ఒక పోలీస్ పర్సన్, తర్వాత తహసీల్దారు, తర్వాత స్వచ్ఛంద సంస్థ, మా మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని ఒక టీమ్గా కలిసి ప్రతి పీసీపీఎన్డీటీ ఎక్కడైతే ఎస్టాబ్లిష్మెంట్ ఉందో అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్రకారం నిబంధన ప్రకారమే జరగాల, రేట్ చార్ట్ ఖచ్చితంగా జరగాల. ఎక్కడైనా లింగ నిర్ధారణ జరిగినంటే చట్ట ప్రకారంగా మేము కఠినంగా చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా తెలుపుతాం. आदिलाबाद महापालिका हद्दीत नियमाविरुद्ध उभारण्यात येत असलेल्या इंडन सेल टॉवरचे बांधकाम तातडीने थांबवावे अशी चिंता जुबली हिल्स येथील रहिवाशांनी व्यक्त केली आहे. महिला व पुरुषांनी मंडप लावून निषेध व्यक्त केला. अधिकाऱ्यांनी सेल टॉवरच्या या मालिकाच्या विरोधामध्ये घोषणाबाजी केली. न्यू हाऊसिंग बोर्डात जुबली हिल्स कॉलनीमध्ये लोकवसाहतीच्या मध्यभागी सेल टॉवरचे बांधकाम सुरू असून ते तात्काळ थांबावे अशी मागणी या सर्वांनी उघडपणे केली. तर या सेल टॉवरच्या बांधकामामुळे लहान मुले, वृद्ध आणि गरोदर महिलाला त्यातून निघणाऱ्या किरणामध्ये तर इजाही होण्याचा धोका आहे. वास्तविक जिओ क्रमांक 5 नुसार ही शाळा, मंदिरे, निवासी भांगजळ सेल टॉवर उभारणे हे शक्य नाही. परंतु स्थानिक लोकप्रतिनिधींच्या प्रोत्साहाने संबंधित कंपनीच्या मालकाने सेल टॉवरचे बांधकाम हाती घेतल्याचा आरोपही आहे. तर यासाठी संबंधित अधिकारी व कंपनीच्या प्रतिनिधींनी योग्य ती कारवाई करण्यात आलेली आहे. सेल टॉवरचे बांधकाम थांबले नाही तर बेमुदत लढा देण्यास तयार असल्याचा इशाराही त्यांनी दिला. కాలనీల ముందర సెల్ టవర్ నిర్మించడం జీవనమ ప్రకారం స్కూల్ దగ్గర సెల్ టవర్ నిర్మాణం కాలనీ వార్డ్ నెంబర్ 12 ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. ఆ సెల్ టవర్ నిర్మాణం పక్కకే ఒక స్కూల్ ఉంది, దేవాలయం ఉంది. ఇది రెసిడెన్షియల్ ఏరియా కనుక జీవో నెంబర్ 5 ప్రకారం ఇలాంటి ఏరియాలలో స్కూల్ ఉన్న, దేవాలయాలు ఉన్న ఇట్లాంటి సెల్ టవర్లు నిర్మించరాదు. ఆల్రెడీ దసరా అక్టోబర్లో ఇలాంటి ఈ సెల్ టవర్ నిర్మాణం కోసం ఏర్పాట్లు జరిగినాయి. కైనా మేము కాలనీ మూకుమ్మడిగా ఒక దాటిపైన నిలబడి దాన్ని ఆపడానికి ట్రై చేసినాం. ఆపినట్టే ఆపి మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ మేము కాలనీ వాళ్ళందరం ఒక చోట కూర్చొని ఇలా టెంట్ వేసుకొని చిన్నపిల్లల్ని వదిలేసుకొని వృద్ధులు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇక్కడ కూర్చొని ఇలా సమ్మె చేస్తున్నాం. వెంటనే యాజమాన్యం స్పందించి వీటిని వెంటనే సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపేయాలి. జూబ్లీ హిల్స్ కాలనీ వార్డ్ నెంబర్ 12 ఇక్కడ సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంతకు ముందు కూడా జరిగింది. అక్టోబర్ మంత్లో బతుకమ్మ టైంలో మేము బతుకమ్మ కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఇక్కడ 20 రోజులు సమ్మె చేసి ఆ సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపడానికి చాలా ట్రై చేశాం. అప్పుడు వాళ్ళు కూడా
వాళ్ళ దగ్గర ఎటువంటి పర్మిషన్ లేదు కాబట్టే అన్ని సామాన్లు తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు. మరి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలా పర్మిషన్ వచ్చింది వాళ్ళకి? మళ్ళీ వచ్చి ఇక్కడ స్టార్ట్ చేయడం ఏంటి? అడగడానికి వెళ్తే మా పైనే వాళ్ళు కేసులు పెడతామని, మమ్మల్ని జైల్లో వేస్తామని బెదిరింపులు, పోలీస్ వాళ్ళు కూడా కాల్ చేసి మమ్మల్ని బెదిరించడము ఎంతవరకు న్యాయం ఇది? జూబ్లీస్ కాలనీ వార్డ్ నెంబర్ 12లో సెల్ టవర్ వ్యతిరేకంగా మేమందరం పోరాడుతున్నాం. ఈ పోరాటానికి మద్దతుగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం నిలబడడం జరిగింది. ఈ సెల్ టవర్ వలన మేము ఎందుకు అందరం నిలబడ్డామంటే మా ఆరోగ్యం, మా భవిష్యత్తు కోసం మేము ఇక్కడికి వచ్చి మేము ఈ పోరాటానికి మద్దతు తెలుపుతున్నాం. ఈ సెల్ टॉवरनी వెంటనే నిర్మాణాన్ని ఆపేయాలని మేము ఆ యాజమాన్యానికి మరియు అధికారులకి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. उन्हाळा पूर्णपणे दाखल होण्यापूर्वी सूर्याने आपला प्रताप दाखवलेला आहे. दुपारनंतर तो अधिक तीव्रही होत आहे. उन्हापासून बचाव करण्यासाठी लोक विविध उपाययोजनाही करत आहे. शीतपेयाचा अवलंबही करत आहे. आदिलाबाद जिल्ह्यात उन्हाची तीव्रता वाढलेली आहे. गेल्या 4 ते 5 दिवसांपासून बहुतांश भागामध्ये 35 ते 36 अंशापर्यंत कमाल तापमानाची नोंद झालेली आहे. त्याहीपेक्षा सूर्याची तीव्रता ही 4 आणि 5 अंशांनी जास्त असल्याचे दिसते. सकाळी 11 ते दुपारी 4 वाजेपर्यंत जिल्ह्यात सर्वत्र उकाडा जाणवत आहे. रात्रीच्या वेळी तापमानातही वाढ झालेली आहे. साधारणतः यावेळी जिल्ह्यातील तापमान 30 ते 32 अंश असते. दिवसाही वातावरणामध्ये थंड असते, तर मध्यरात्रीपासूनही सकाळी ऊन वाजेपर्यंत ही थंडी पडते. त्यानंतरही सूर्य फारसा दिसणार नाही. मात्र यंदाचे वर्ष वेगळे असल्याचे जिल्ह्यातील नागरिक चिंतेत आहे. यंदाच्या उन्हाळ्यामध्ये जास्त ऊन पडणार असल्याचाही संकेत या हवामान खात्याने दिलेली आहे. तर त्याचा परिणाम आतापासूनच दिसत येत आहे. गेल्या 4 ते 5 दिवसापासून जिल्ह्यातील बहुतांश भागामध्ये दुपारी 12 ते सायंकाळी 4 वाजेपर्यंत 36 अंश तापमानाची नोंद झालेली आहे. राज्यात सर्वाधिक तापमानाची नोंद होण्यात जिल्हा कसा तरी ही आघाडीवर आहे. काल बुधवारी बेलामध्ये 39.9 अंशाची ही नोंद झालेली आहे. तर दुसरीकडे उन्हाळ्याच्या तीव्रमुळे शीतपेये आणि कोकोबीन्सची मागणी वाढलेली आहे. जसे जसे तापमान वाढत आहे तसे तसे अनेक प्रमुख बाजार मध्याह्नाच्या वेळेसमध्ये उजाड वातावरणही उद्भवत आहे.
पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांचे घर गजबजले। त्यांचा भाऊ कंदी राकेश रेड्डी यांची मुलगी निहाना हिचा वाढदिवस बुधवारी सायंकाळी आदिलाबाद शहरात गायत्री गार्डनमध्ये मोठ्या थाटात पार पडला। कुटुंबातील सदस्य, मोठ्या संख्येने नातेवाईक, हितचिंतक आणि काँग्रेस पक्षाचे पदाधिकारी आणि कंदी श्रीनिवास रेड्डी यांचे चाहते या सोहळ्यामध्ये उपस्थित होते। तर मुलांसोबत केक कापून वाढदिवसाच्या शुभेच्छाही देण्यात आल्या। त्यांनी फटाके फोडले आणि आनंदोत्सव साजरा केला। पाहुणे आणि प्रिय मित्रांच्या आगमनाने या कार्यक्रमाला गजबजून आले। त्यांनी या निहांच्या तिच्या वाढदिवसानिमित्त आशीर्वाद आणि शुभेच्छा दिल्या। कंदी श्रीनिवास रेड्डी दाम्पत्याने उत्सवासाठी आलेल्या सर्वांचे हार्दिक स्वागत केले। ఇప్పుడు పర్ఫెక్ట్ సార్ సార్ లుక్ చేంజ్ చేయాలి అవుట్ చేంజ్ చేయాలి లాస్ట్ మేడం ఇట్లా సెకండ్ మేడం మీరు సెకండ్ రండి మీరు సెకండ్ రెడీ ఒక నిమిషం రెడీ మేడం రెడీ సాయి
ఓకేనా ఓకే సార్ రెడీ ఓకే రెడీ మన ఓకే మేడం మేడం రెడీ రెడీ మేడం तेलंगणा जागृतीच्या अध्यक्षा MLC कल्वकुंट कविता यांनी आपला वाढदिवस भव्य पद्धतीने साजरा केला। जागृतीचे जिल्हा अध्यक्ष रंगनेनी श्रीनिवास यांच्या नेतृत्वाखाली आदिलाबाद शहरामध्ये आनंद उत्सव साजरा करण्यात आला। त्यांच्या वाढदिवसानिमित्त सकाळी रिम्स महागणपती मंदिरामध्ये विशेष पूजेचा कार्यक्रम आयोजित करण्यात आला होता। त्यानंतर रिम्स परिसरामध्ये सत्यसाई ट्रस्ट अंतर्गत अन्नदानाचं क्षेत्र मोठे केक कापण्यात आले आणि त्यांनी एकमेकांना जेवण दिले, वाढदिवसाच्या शुभेच्छा दिल्या। कविता यांचे नेतृत्व बहरले पाहिजे अशा घोषणाही दिल्या। नंतर अन्नदान आयोजित करण्यात आले। या समारंभामध्ये जागृती नेते आणि BRS महिला या सदस्यांनी सहभाग घेतला आणि स्वतः सेवा केली। नंतर रिम्समधील रुग्णांना फळाचे वाटप करण्यात आले। మా ఆత్మీయ సోదరి కల్వకుంట్ల కవితక్క తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు BRS పార్టీ MLC వారి జన్మదిన సందర్భంగా మేము తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో BRS పార్టీ ఆధ్వర్యంలో వినాయక మందిరంలో పూజా కార్యక్రమాలు, అర్చన కార్యక్రమాలు, మరి అదేవిధంగా సత్యసాయి ట్రస్ట్ అన్నదాన కార్యక్రమము, పండ్ల పంపిణీ తదితర కార్యక్రమాలు చేయడం జరుగుతుంది। వారు నిండు 100 ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది। ఈరోజు తను ప్రత్యేక రాజకీయంలోకి వచ్చి జాగృతిని కూడా ఒక రాజకీయంగా ప్రజలను న్యాయం జరిగే విధంగా ప్రశ్నించే విధంగా ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా మేము ఈరోజు రాజకీయానికి రావడం జరిగింది। మొన్నటికి మొన్న చూస్తే బీసీల పట్ల కూడా మేము ఏదైతే నిరసన దీక్షలు వాళ్ళకి న్యాయం జరగాలని చేశామో క్యాబినెట్లో ఆమోదించి ప్రభుత్వం కిందికి దిగడం జరిగింది। అదేవిధంగా మహిళలకు కూడా 2500 ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మేము పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం। काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी गुरुवारी पक्षश्रेष्ठींसोबत अखिल महाजन यांची भेट घेतली। त्यांची आदिलाबाद जिल्ह्यात बदली करण्यात आली आहे, तर त्यांनी नवीन SP म्हणून कार्यभार स्वीकारला। त्यांचा पुष्पगुच्छ देऊन, शाल देऊन, श्रीफळ देऊन सत्कारही करण्यात आला। नंतर त्यांनी जिल्ह्याशी संबंधित अनेक विषयांवर चर्चा केली। या कार्यक्रमामध्ये आदिलाबाद मतदारसंघातील काँग्रेस पक्षाचे नेते आदींनी सहभाग घेतला। मंचिराला जिल्ह्यातील भीमाराम मंडळ केंद्रामध्ये गांजा विकणाऱ्या 6 जणांना पोलिसांनी अटक केली। त्यांच्याकडून एक दुचाकी, एक मोबाईल फोन आणि
1556 ग्रॅम गांजा जप्त करण्यात आला। जयपूर एसपी कार्यालयामध्ये आयोजित पत्रकार बैठकीमध्ये मंचिराला डीएसपी यांनी तपशील उघड केला। आरोपी महाराष्ट्रातील चंद्रपूर येथील गांजा विकत असल्याचे निष्पन्न झालेले आहे। तर गांजा घेणाऱ्यामध्ये 20 ते 25 वयोगटातील तरुणांचा समावेश असणे हे दुर्दैवी असल्याचे सांगितले गेले। गांजाचे सेवन, विक्री, तस्करी करण्यावर कायदेशीर कारवाई करण्यात येईल असा इशारा त्यांनी दिला। विशेषतः गांजाच्या बाबतीमध्ये स्थानिक पातळीवर नवीन टास्क फोर्स टीम तयार करण्यात आलेली आहे। ते म्हणाले की वेळोवेळी गांजाशी संबंधित तपशील गोळा करत आहोत आणि गांजाचे सेवन करून तरुणांनी आपले सोनेरी भविष्य उद्ध्वस्त करू नये अशी माहिती त्यांनी दिली। చిన్న వయసు వాళ్ళు అట్లా మాట్లాడుతుంటేనే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మైండ్లో। నేను డ్రగ్ అడిక్షన్ మన ఏం చేస్తారు వారి యొక్క సిబ్బంది భీమారం గ్రామ శివార్లో వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది। ఆ సందర్భంలో దీపు దుర్గం సంజయ్ వీళ్ళు కాశీపేట, దుర్గం సందీపు కాశీపేట గ్రామము, దుర్గం సంజయ్ అంక్షాపూర్ గ్రామము, వీళ్ళు బైక్పై రావడం జరిగింది। అక్కడనే వనపర్తి కరుణాసాగర్ అండ్ రావుల ఆదర్శ్ అనే ఇద్దరికి ఈ గాంజాయి అమ్ముతూ ఉంటే వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది। ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు రామ్టెక్కి స్వస్తిక్ కుమారు, జునేరి శ్రీనివాస్ వీళ్ళు కూడా గంజాయి వినియోగదారులు, వీళ్ళ దగ్గర కూడా గంజాయి తీసుకోవడం జరిగింది। ఈ ప్రాపర్ పంచనామా అనంతరము ఈ 6గురిని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం। ముఖ్యంగా ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ అనే వాళ్ళు ప్రధాన నేరస్తులు। వీళ్లకు గతంలో కూడా ఈ గంజాయి రవాణా చేయడము, అమ్మడంలో కూడా నేర చరిత్ర ఉంది। వీళ్ళు ఈజీ మనీ, ఫస్ట్ వీళ్ళు గంజాయికి అలవాటు పడి ఈజీగా మనీ వస్తుందనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని చంద్రపూర్, బలార్షా ఆ ప్రాంతానికి ట్రైన్లో ప్రయాణం చేయడము, అక్కడ అన్నోన్ పర్సన్స్ దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ యువతకు అమ్మి డబ్బులు చేసుకోవడం చేస్తున్నారు। ఈ విషయంలో ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది। గంజాయి అనేది యువతని నిర్వీర్యం చేస్తుంది, మానవ సంబంధాలని నష్టపరుస్తుంది। ముఖ్యంగా ఇప్పుడు ఇందులో చూసినట్లయితే A3, A4 28 ఇయర్స్, 23 ఇయర్స్, 19 సంవత్సరాలు, 20 సంవత్సరాలు। ఈ దుర్గం సందీపు, దుర్గం సంజయ్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంకా 12 మంది వరకు బయట ఉన్నారు। వాళ్ళు కన్జ్యూమర్స్, వాళ్ళ దగ్గర ఇమీడియట్లీ ఈ గంజాయి దొరకలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ప్రెస్లో చూపించట్లేదు। యాక్చువల్లీ 12 మందికి ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తాము, వాళ్ళ పేరెంట్స్ సమక్షంలో కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ యొక్క ప్రవర్తన ప్రాపర్గా ఉండేటట్టు చూసి ఎగ్జిక్యూటివ్ मॅजिस्ट्रेट దగ్గర కూడా बाइंड ओव्हर చేయడం జరుగుతుంది। माजी मंत्री जगदीश्वर रेड्डी यांनी विधानसभेमध्ये सभापती गड्डम प्रसाद यांच्या विरोधामध्ये अयोग्य वक्तव्य केल्याने काँग्रेस कार्यकर्ते संतापले। मंचिराला जिल्ह्यातील जन्नाराम मंडळ केंद्रामध्ये काँग्रेसच्या कार्यकर्त्यांनी त्यांचा पुतळा जाळून निषेध व्यक्त केला। केसीआरचे बेनामी जगदीश्वर रेड्डी यांना संविधानाचा आदर कसा करायचा हे त्यांना कसे कळते असा प्रश्नही करण्यात आला। पूर्ण विधानसभेमध्ये दलित असलेल्या सभापतींवर अनुचित टिप्पणी करणे योग्य नाही। त्यांनी विचार बदलून या सभागृहात माफी मागावी, अन्यथा तेलंगणातून पाठ फिरवली जाईल असा इशारा त्यांनी दिला। तसेच निर्मल जिल्ह्यातील खानापूर आणि दस्तुरदाबाग मंडळाच्या या केंद्रावरही निषेधणी केली। खानापूरचे आमदार वेदमा बोज्जू पटेल यांच्या या आव्हानावरून आंदोलनात हाती घेतले, तर त्यांनी बिनशर्त माफी मागावी अशी मागणी केली। जगदीश्वर रेड्डी कांग्रेस पार्टी जगदीश्वर रेड्डी जगदीश्वर रेड्डी जगदीश्वर रेड्डी
స్పీకర్ను గౌరవం లేకుండా మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలను దహనం చేస్తూ అదే మునుపున్నటువంటి నరసింహన్ గవర్నర్ గారిని కాళ్ళు మొక్కినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ గవర్నర్ కానీ స్పీకర్ను కానీ రాజ్యాంగబద్ధమైన పోస్టులో అవమానపరిచి ఆయనను అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగదీశ్వర్ రెడ్డి బిడ్డ నిన్ను ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏ క్షణాన్ని కూడా నిన్ను వదిలిపెట్టరు. నిండు శాసనసభలో మన దళిత నాయకుడు స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ మీద మరియు కేసీఆర్కి బినామైనటువంటి మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు మరి ఈరోజు ఇంకా అహంకారంతో ఇంకా అధికారం ఉన్నామనే అహంకారంతో మన ఈరోజు స్పీకర్ను అనుచిత వ్యాఖ్యలు చేసుకోవడమే కాకుండా బెదిరించే ధోరణిలో స్పీకర్ మీదికి పోవడం జరిగింది. బిడ్డ జగదీశ్వర్ రెడ్డి, నువ్వు కేసీఆర్కు తొత్తు కావచ్చు, కేసీఆర్ కుక్కవు నువ్వు. ఇది కాంగ్రెస్ పార్టీ, దళితుల ఒక పార్టీ. నువ్వు దళితుల్ని అవమానించపరచడం కాదు, ఒక ఉన్నత స్థానంలో ఉన్న స్పీకర్ను అవమానపరిచినవు. నిన్ను యావత్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మొత్తం నిన్ను తిరగకుండా చేస్తాం. నిన్ను अरेस्ट చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. मंचिराला जिल्ह्यातील चेन्नूर शहरातील जुने बसस्थानक परिसरामध्ये 3 दिवसापूर्वी एका वृद्ध महिलेच्या गळ्यातील 2 तोळे सोनेरी सोळ ही चोरण्याच्या चोरट्याला पोलिसांनी अटक केली. मंचिराला डीएसपी भास्कर यांनी जयपूर एसपी कार्यालयामध्ये एक मीडिया कॉन्फरन्स आयोजित केली आणि या प्रकरणाचा तपशील उघड केला. सिद्दीपेठ येथील अल्लापू कृष्ण याने 40 वर्षीय व्यक्तीला पकडून त्यांच्याकडून 2 तोळे सोनेरी सोळ ही जप्त केली. विविध कलयाने गुन्हे दाखल करून कोठडी सुनावली. ते म्हणाले की पोलीस रेकॉर्डमध्ये या आरोपीविरुद्ध यापूर्वीही 58 गुन्हे दाखल आहेत. अनेक वेळा तुरुंगवास भोगल्याने त्याने ही उघड केली. कारागृहातून बाहेर आलेले आरोपी चैन सिंगचे हे प्रकार कसे असल्याचे निष्पन्न झाले. तर डीसीपी भास्कर यांनी खटल्याच्या या प्रगतीत योग्यता दाखवल्याचा त्यामुळे पोलीस कर्मचाऱ्यांचे अभिनंदन केले. పదవ తారీఖు ఒక జంగా మనమ్మ అనే వృద్ధురాలు వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి బస్టాండ్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక నేరస్తుడు ఆమెకు మాటగలుపుతూ ఆమెతో పాటు కొంత దూరం వచ్చి మైనార్టీ స్కూల్ గల్లీకి వెళ్ళిన తర్వాత ఆమెను బెదిరించి ఆమె మెడలో నుంచి ఆమెకు బంగారు పుస్తకాన్ని తెప్పుకొని పోవడం జరిగింది. దానిపై సమాచారం వచ్చిన వెంటనే చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు మరియు వారి యొక్క సిబ్బంది ఇమీడియట్లీ సీసీటీవీ కెమెరాస్ అండ్ సరౌండింగ్ విట్నెస్ని పరిశీలించి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఉదయం చెన్నూరులో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పద పరిస్థితుల్లో తిరుగుతున్న నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు అల్లెప్పు కృష్ణ, తండ్రి వెంకటయ్య, 47 సంవత్సరాలు, ప్రశాంత్ నగర్, సిద్దిపేట టౌన్. అతన్ని పట్టుకొని విచారించి చెక్ చేస్తే ఆ యొక్క దొంగతనం చేసిన పుస్తల తాడు, చైన్ స్నాచింగ్ చేసిన పుస్తల తాడును తీసుకొని ఇంకా అతన్ని విచారిస్తే అతని యొక్క వివరాలు సిద్దిపేట పట్టణానికి చెందినవాడు. ఇతనికి ఇప్పటి వరకు దాదాపు 100 కేసుల వరకు ఉన్నాయి. దీని యొక్క మోడస్ ఆపరెండి ఏంటంటే మంచిగా నీట్గా తయారు కావడము, ఒక పెద్ద మనిషి లెక్క, ఒక యువకుడు లెక్క టక్ చేసుకోవడము, మంచి షూ వేసుకోవడము. ఎవరైతే ముసలి వాళ్ళే అతని టార్గెట్. ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాట్లాడుతూ అవా ఎక్కడికి వెళ్తున్నావు, ఏం వెళ్తున్నావు అని మాట్లాడుతూ వాళ్ళు నిర్మానుష్య ప్రదేశము లేకపోతే అక్కడ సరౌండింగ్స్లో ఎవరు లేరు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈయన నేర చరిత్ర 2011 ప్రారంభమైంది ఫస్ట్. అప్పటి నుంచి ఎవ్రీ టైము
ఈ స్నేక్ స్నాచింగ్స్ సేమ్ ముసలి వాళ్ళని టార్గెట్ చేస్తాడు, మళ్ళీ తర్వాత జైలుకి వచ్చిన తర్వాత చేస్తున్నాడు. ఇతను ఒక 15 రోజుల క్రితము బెజ్జంగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన కేసులో పోయి 15 రోజుల క్రితమే జైలు నుంచి వచ్చి మన చెన్నూరులో చేయడం జరిగింది. ఇమీడియట్లీ టీము ఫామ్ చేసి ఐడెంటిఫై చేసి ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి ప్రాపర్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేసి జైలుకి పంపిస్తున్నాను. ఈ ముఖ్యంగా ఈ కేసులో చాకచక్యం వివరించి వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ రవీందర్, ఎస్ఐ సుబ్బారావు, ఎస్ఐ వెంకటేశ్వరరావు, సంపత్ హెడ్ కానిस्टेबल जीवन and कदीर वाटांनी प्रत्येకంగా अभिनंदिస్తున్నాను. निर्मल जिल्हा केंद्रातील श्री विद्यानिकेतन शाळेमध्ये होळी पूर्व उत्सव मोठ्या थाटात पार पडला. यावेळी शिवपार्वती, होलिका देवी, श्री लक्ष्मी नरसिंहस्वामी आणि मनमधू आणि ही भक्त प्रल्हादाच्या यांची वेशभूषा अतिशय मनमोहक होती. निसर्गाचे रंग उधळून शिक्षक, विद्यार्थी होळी साजरी करण्यात आले. नंतर शाळेच्या मुख्याध्यापकांनी विद्यार्थ्यांना या होळी सणाचे वेगळेपण समजून सांगितले. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आजही अव्याहतपणे सुरू आहे. प्रजासेवा भवन त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात आणि त्यांच्या कार्याचे कौतुकही करतात. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడవైనావో కంది సీనన్న, ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత.
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. महान नेता लोका भूमारेड्डी यांचा वाढदिवस साजरा. तर हे सर्वांसाठी प्रेरणादायी आहे असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. लिंग निर्धारण बेकायदेशीर आहे असे म्हणणारे DMHO. क्षयरोगाच्या निदानासाठी क्ष किरण यंत्र. नरेंद्र राठोड यांच्या स्वयंसेवी सेवेचे कौतुक. कंदी श्रीनिवास रेड्डी यांनी नवीन एसपींना सौजन्यपूर्ण भेट. अखिल महाजन यांना शाल आणि पुष्पगुच्छ देऊन शुभेच्छा. आदिलाबाद जिल्ह्याशी संबंधित विविध विषयांवर चर्चा. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.